ఎట్లా ఉంటుంది? స్టోరీ బేస్డ్ మీద వెళ్తుందండి. కొత్తగా దీంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యి చేసేది అంతా రైటింగ్ ఆనంద్ గారు రాసేసారు. సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కామెడీ వస్తుంది. నా పంచెస్ అంటూ ప్రత్యేకంగా ఇందులో వేయలేవు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ దెయ్యం వచ్చినప్పుడు మా రియాక్షన్స్, మేము పడే కష్టాల్లోనే మీకు ఫన్ ఎంజాయ్ చేస్తారు. సో పంచెస్ అంటూ కొత్తగా వేయలేదు. టీవీలో రైటింగ్ ఏవో మధ్యలో ఏమైనా ఇంప్రూవైజ్ ఉంటే చిన్న చిన్న చేసేవాడిని. అంటే పంచెస్ ఎప్పుడు జబర్దస్త్ చూస్తారు కదా, మళ్ళీ అలా కనిపిస్తే మళ్ళీ జబర్దస్త్ అనుకుంటారు. కొంచెం కొత్తగా పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ దొరికింది నాకు. సో ఆ క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి నేను స్టోరీ ప్రకారం వెళ్ళి దాంట్లో ఇంప్రూవైజేషన్ ఉంటే చేసుకున్నాను అంతే. ఆనంద్ రవి గారు, సో ఇందాక దివి గారు మాట్లాడుతూ ఫస్ట్ నాకు స్టోరీ చెప్పగానే ఇంకెవరికి చెప్పొద్దు నేనే చేస్తానన్నారు కదా, మీరు అసలు ఫస్ట్ దివి గారికి ఎందుకు చెప్పారు స్క్రిప్ట్? అంటే నేను స్క్రిప్ట్ ఫస్ట్ రాసేటప్పుడు ఒక కాఫీ షాప్ లో తను ఫోటోషూట్ చేస్తుంది, నేను వర్క్ చేసుకుంటున్నా. ఒకసారి కలిసింది అలాగా. అప్పుడు ఏదో తను యాక్టింగ్ నేర్చుకోవాలనేసి కొరమైన తర్వాత నేను ఎక్కడికైనా వెళ్ళి ట్రైన్ అవుదాము అనే ఒక సిచ్యువేషన్, అలా మాట్లాడుతున్న సిచ్యువేషన్ లో స్క్రిప్ట్ అవుతుంది దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అని నేను అనుకున్నా. తర్వాత స్క్రిప్ట్ అవడానికి ఆల్మోస్ట్ 1 year పట్టింది. ఆ తర్వాత అయిన తర్వాత గుప్తా గారికి స్క్రిప్ట్ ఇచ్చిన నెక్స్ట్ డే పొద్దున్న ఎవరికి కాల్ చేద్దామని ఆలోచిస్తే గుర్తొచ్చింది. కాల్ చేశాను, ఒక 1 hour లో ఆఫీస్కి వచ్చింది. ఇంకెవరికి చెప్పి నేనే చేస్తాను. దీంట్లో ఆవిడ స్వార్థం ఎక్కువ ఉంది అనుకోవచ్చు. అంటే లేదు, మాకు అంటే నాకు ఆలోచన క్యారెక్టర్ లో కనిపించింది కాబట్టి నేను ఇమీడియట్ కాల్ చేశాను. సపోజ్ అమ్మాయి బిజీ ఉండి లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్ లో ఉంటే మేబీ అప్పుడు నెక్స్ట్ వేరే థాట్ ప్రాసెస్ అట్లా. ఎందుకంటే నేను యూజువల్ గా ఫస్ట్ నుంచి నెపోలియన్ అవ్వచ్చు, కొరమీన్ అవ్వచ్చు, తెలుగు అమ్మాయిల కోసమే వెతుకుతూ ఉంటాం. సో ఎవరు దొరుకుతారు ఆ సోర్సెస్ లోనే వెతుకుతూ ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ చాయిస్ తనే అయింది నాకు.